#AskDrJohnWatson టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. షకీర్ MD, మీకే కనుక హెయిర్ లాస్ అయిపోయి బట్టలు వచ్చేసింది, మీ స్కాల్ప్ వెనకాల భాగంలో మీ బాడీ మీద హెయిర్ ఉంది అనుకోండి, అప్పుడు మీ బట్టతల మొత్తం అంటే ఎంటైర్ బాల్డ్ హెడ్ మీద హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించడానికి మనకు లిమిటింగ్ ఫ్యాక్టర్ అంటూ ఏమీ లేదు. కావాల్సిందంతా ఏంటి అంటే మీరు హెల్దీగా ఉండడము, మీ స్కాల్ప్ వెనకాల భాగంలో గుడ్ డోనర్ ఏరియా ఉండడము, మీ బాడీ మీద కూడా మంచి హెయిర్ ఉంటే ఇంకా మంచిది, బియర్డ్ హెయిర్ బాగుందంటే ఇంకా మంచిది. సో మనకు డోనర్ ఏరియాలో హెయిర్ ఎంత స్ట్రాంగ్ గా ఎంత థిక్ గా ఉన్నాయంటే మనం ఇంప్లాంట్ చేసిన తర్వాత గ్రోత్ కూడా అంతే బాగా వస్తుంది. సో ఎస్, మీరు అడిగిన ప్రశ్నకి తల మొత్తం బాల్డ్ ఉంది అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చా అంటే ఎస్, ఇనఫ్ డోనర్ ఏరియా ఉంది అంటే తప్పకుండా చేయొచ్చు. అలా కాకుండా డోనర్ ఏరియా తక్కువ ఉంది అనుకోండి, అప్పుడు డెఫినెట్ గా మీకు ఇంపార్టెంట్ ఏరియా ఏదైతే అనిపిస్తుందో ఆ ఏరియానే ఇంప్లాంట్ చేయడం మంచిది. జనరల్ గా అందరూ ఫ్రంట్ పార్ట్ ఇంపార్టెంట్ అని చెప్పి ఫ్రంట్ ఏరియాలో ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటారు. అది చాలా వరకు ఫ్రూట్ఫుల్ గా కూడా ఉంటుంది, ఎందుకంటే అక్కడ వచ్చే రిజల్ట్ కూడా 97% కంటే ఎక్కువ వస్తుంది. అదే డోనర్ ఏరియా కొంచెం మీడియం గా ఉంది అనుకోండి, అంటే వెనకాల కొంచెం హెయిర్ ఉంది, బాడీ హెయిర్ కూడా మోస్తరుగా ఉంది అంటే ఫ్రంట్ ఏరియాలో మంచి థిక్నెస్ ఇంప్లాంట్ చేసుకుని స్కాల్ప్ వెనక్కి వెళ్లే కొద్దీ కొంచెం స్పార్స్ గా అరేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సపోజ్ మీకు కనుక స్కాల్ప్ డోనర్ ఏరియా చాలా పల్చగా ఉంది లేదా చాలా చిన్న స్ట్రిప్ లాగా ఉంది అనుకుందాం, అటువంటి సిచ్యువేషన్ లో మీ బాడీ హెయిర్ గురించి చూస్తాం. సపోజ్ బాడీ హెయిర్ కూడా చాలా తక్కువ ఉంది అనుకుందాం, అలాంటప్పుడు మీరేం వరి కావాల్సిన అవసరం లేదు. ఈ స్కాల్ప్ డోనర్ ఏరియాతో ఫ్రంట్ లో ఒక మంచి హెయిర్ లైన్ క్రియేట్ చేసుకోవచ్చు మంచి డెన్సిటీతో. వెనకాల భాగం అంతా హెయిర్ కమోఫ్లాజ్ టెక్నిక్స్ ద్వారా అంటే హెయిర్ ప్యాచెస్ కానీ హెయిర్ వివింగ్ కానీ అరేంజ్ చేసుకొని మ్యాచింగ్ హెయిర్ ని అరేంజ్ చేయొచ్చు. సో ఇలా చేయడం వల్ల ఫ్రంట్ లో మీ సొంత హెయిర్ ఉంటుంది కాబట్టి అది విగ్ లాగా కానీ ప్యాచ్ లాగా కనిపించదు. వెనకాల ఆర్టిఫిషియల్ హెయిర్ ఏదైతే ఓవెన్ గా ఉంటుందో దానివల్ల స్కాల్ప్ అంతా కూడా కవర్ అయి ఉంటుంది. సో ఎటువంటి పరిస్థితిలో మీకు బాల్డ్నెస్ వచ్చింది అంటే మీరు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. హెయిర్ మళ్ళీ రిస్టోర్ చేయడానికి రకరకాల మార్గాలు అవైలబుల్ గా ఉన్నాయి.